స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, వడి వడిగా రండి రారండి, దైవ కుమారుడు ఆసన్నమాయే, వడి వడిగా రండి రారండి, దైవ కుమారుడు ఆసన్నమాయే, దైవ కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి వినోద్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మైత్రాసనం మాచర్ల విచారణ కీర్తిశేషులు పయర్దు అంతోని కుమార్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు అబ్రహాము తెరోజమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుమార్తెల కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, చేసే పనులలో దేవుని కాపుదలను కోరుతూ పయర్దు ఫాతిమా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 27వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న శ్రీకాకుళం పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ శ్రీ 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 రాయిరాల విజయ్ కుమార్ పిఎంఏ గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణిత వహించిన డాక్టర్ పొలిమేరి చేరావు గారు సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, ప్రియతంకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, ప్రియకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మా నవీన్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపము. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక. క్రీస్తునాథునందు ప్రియ దైవ ప్రజలారా,
దేవుడైన యావే యెర్మయా ప్రవక్తను తన ప్రజల మధ్యలోనికి పంపిస్తూ, నేను చెప్పమన్న ప్రతి అంశమును వాక్యమును ప్రజలకు తెలియచేయము. నీవు ఎవరికి భయపడిన అవసరం లేదు. నా వాక్యమును బోధించే క్రమంలో అనేకమైనటువంటి ఒడుదుడుకులు నీ జీవితంలో అనుభవిస్తావు అని ముందుగానే యెర్మయా ప్రవక్తను హెచ్చరించినట్లుగానే ఈనాడు తలైన స్త్రీ సభ బాప్తిస్మపు యోహాను యొక్క శిరచ్ఛేదన స్మరణను జరుపుకుంటూ ఉంది. వారి జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే యెర్మయాను హెచ్చరించారో అదే రీతిలో యోహాను గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని సత్యమును బోధించే క్రమంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మనం చదువుకోబోతూ ఉన్నాం. కనుక మనం దేవుని యొక్క స్వరాన్ని వినే క్రమంలో, దేవుని వాక్యాన్ని వింటున్న క్రమంలో, లేదా సత్యాన్ని, న్యాయాన్ని వినే క్రమంలో, లేదా బోధించే క్రమంలో అనేకమైనటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వస్తూ ఉంటాయి. కనుక వాటన్నింటికి కూడా భయపడి మనము మరి జీవించకుండా దేవుని యొక్క వాక్యాను సారముగాను, దేవుని యొక్క వాక్యము కొరకును, సత్యము కొరకును జీవించడానికి ప్రయత్నం చేద్దాం. చేసినటువంటి పాపమును జ్ఞాపకపరుచుకుంటూ ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపియుందువు. కావున నీ ప్రజలు నీ ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరమును కాని ఈ ప్రపంచంలో ఉన్న నిజమైన ఆనందమును లభించు స్థలమును పైనే హృదయములను లగ్నము ఉండినట్లును కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. దేవుడు ఇర్మియాతో ఇట్లనెను, నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును. యూదా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదిరింతురు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభము వలె, ఇత్తడి తలుపు వలె చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువైన నా వాక్కు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభు ప్రభు దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును.
ప్రభు, నేను నిన్ను ఆశ్రయించి తిని, నేను ఏనాడును అవమానము చెందకుందునుగాక. నీవు న్యాయవంతుడవు గనుక నన్ను ఆదుకొని రక్షింపుము. చెవియొగ్గి నా మొర విని కాపాడుము. అందరూ ప్రభు, ప్రభు, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమవు కమ్ము. నాకు సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానము, రక్షణ శైలము నీవే. దేవా, దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము. క్రూరులైన దుర్మార్గుల బెడద నుండి నన్ను రక్షింపుము. అందరూ ప్రభు, ప్రభు, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు, నా నమ్మిక. యవ్వనము నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకుంటుని. తల్లి గర్భము నుండి నీవే నన్ను చేసిన వాడవు. నేను నిన్ను సదా కీర్తింతును. అందరూ ప్రభు, ప్రభు, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఉగ్గడింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ఆ రక్షణ కార్యములను నేను సరిగా అర్థము చేసుకోజాలను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధ చేసితివి. నేను నేటి వరకు నీ అద్భుత కార్యములను ప్రకటించుచునే ఉన్నాను. అందరూ ప్రభు, ప్రభు, దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకు మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 29వ వచనం వరకు. హేరోదు తన తమ్ముడగు ఫిలిప్పు భార్య హెరోదియా నిమిత్తము యోహానును పట్టి బంధించి చెరసాలలో పడవేసెను. ఎలైనా అతడు హెరోదియాను వివాహమాడి ఉండెను. అంతేకాక యోహాను, నీవు నీ సహోదరుని భార్యను పిండ్లాడుట సరికాదు అని హెరోదును హెచ్చరించుచుండెను. హెరోదియా యోహానుపై పగబట్టి అతన్ని చంపదలచెను. కానీ ఆమెకు అది సాధ్యము కాకపోయెను. ఎలయనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడ చూసెను. అతని హితోపదేశములకు హేరోదు కలత చెందినను వాని ఆలకింప మనస్సు కలవాడై ఉండెను. తుదకు హెరోదియాకు ఒక చక్కని అవకాశము కలిగెను. హేరోదు తన జన్మదినమున కొలువులోని ప్రధానులకు, సైన్యాధిపతులకు, గలిలయసీమలోని ప్రముఖులకు విందు చేయించెను. హెరోదియా కుమార్తె లోనికి వచ్చి హేరోదు ప్రభునకు ఆయన అతిథులకు ప్రీతికరముగా నృత్యము చేసెను. అప్పుడు ఆ ప్రభువు ఆ బాలికను చూసి
నీ ఇష్టమైన దాన్ని కోరుకొనుము, ఇచ్చెదను. నీవు ఏమి కోరినను నా అర్ధరాజ్యమునైనను ఇచ్చెదను అని ప్రమాణపూర్వకముగా పలికెను. అప్పుడు ఆమె వెలుపలికి పోయి తన తల్లితో, నేను ఏమి కోరుకొనవలెను అని అడుగగా, ఆమె బాప్తిస్మం ఇచ్చు యోహాను తలను కోరుము అని చెప్పాను. అంతటా బాలిక వేగముగా రాజు వద్దకు వచ్చి, బాప్తిస్మ యోహాను శిరస్సును ఇప్పుడే ఒక పళ్ళెములో పెట్టి ఇప్పింపు అని కోరెను. అందుకు రాజు మిగులు బాధపడెను. కానీ అతిథుల ఎదుట శబదము చేసినందున ఆమె కోరికను కాదనలేకపోయెను. కనుక అతడు, యోహాను తలను తీసుకొని రమ్ము అని వెంటనే ఒక తలారికి ఆజ్ఞాపించెను. వాడు అట్లే పోయి చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి ఒక పళ్ళెములో పెట్టి ఆ బాలికకు ఇయ్యగా ఆమె తన తల్లికి ఇచ్చెను. ఈ సంఘటనను వినిన వెంటనే యోహాను శిష్యులు వచ్చి ఆ భౌతిక దేహమును తీసుకొని పోయి సమాధి చేసిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన శ్రీ సభ పునీత బాప్తిస్మపు యోహాను శిరచ్ఛేదనం యొక్క పండుగను స్మరణను కొనియాడుతూ ఉంది. దాన్ని ఉద్దేశించుకొని ఈనాడు మనము బాప్తిస్మపు యోహాను యొక్క జీవిత వృత్తాంతాన్ని చక్కగా చదువుకొని ఉన్నాం. అయితే వాక్యంలోనికి మనము వెళ్ళే ముందు ఒక వేదాంత పండితుడు ప్రవక్తను గురించి వివరిస్తూ, ప్రవక్త అంటే ఒక అర్థవంతమైనటువంటి భావాన్ని కలిగించే చక్కటి మాటలను ఇస్తూ ఉన్నాడు. అదే, ఏ ప్రాఫెట్ ఈజ్ ద వన్ who comforts the disturbed and disturbs the comforted. అనగా ప్రవక్త అనేటువంటి వారు బాధల్లోనూ అసహనములోనూ కష్టములో ఉన్నటువంటి వారిని దైవవాక్కు చేత బలపరిచేవారు, వారికి ఓదార్పునిచ్చేవారు, వారికి ఆశను కలిగించేటువంటి వారు జీవితం మీద. అదే రీతిగా ప్రవక్త అనగా ఎవరైతే తప్పుడు జీవితమునే సరైనటువంటి జీవితముగా భావిస్తూ దానిలోనే సుఖవంతముగా బ్రతుకుతూ అదే సరైనటువంటి మార్గం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఈ ప్రవక్త అనేటువంటి వారు చెప్పులో రాయిగాను చెవులో జోరెగాను మారుతారు. ఇది మరి వేదాంత పండితులు ప్రవక్తను గురించి ఆయన గురించి చెప్పాలి అన్నా, ప్రవక్త యొక్క డెఫినేషన్ ఇవ్వాలి అన్నా ఈ మాటలు చాలా చక్కగా చెబుతూ ఉంటారు. ఇవి వారి జీవితాలకు అర్థవంతమైనటువంటివి. అదే ఈరోజు యోహాను గారి జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చివరి ప్రవక్తగా ఉన్నటువంటి వారే ఈ యోహాను గారు. వీరు కూడా దేవుని వాక్యాన్ని బోధించే క్రమంలో, సత్యాన్ని ప్రకటించే క్రమంలో ఈయన కూడా అనేక మందికి, ఇదిగో పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నాము, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము అని అనుకున్నటువంటి అనేక మందికి ఓర్పును ధైర్యాన్ని ఇస్తూ, అనేక మందికి బాప్తిస్మం ఇస్తూ వారికి నూతన జీవితాన్ని ఇచ్చినటువంటి వారు. అదే రీతిగా ఇదిగో అసత్యములో జీవిస్తున్నటువంటి హేరోదుకు, పాపములో జీవిస్తున్నటువంటి హేరోదుకు
ఆయన ఒక కఠినాత్ముడుగా, వారిని డిస్టర్బ్ చేసేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అందుకే పదే పదే యోహాను గారు హేరోదు చేస్తున్నటువంటి తప్పుదాన్ని గుర్తు చేస్తూ ఇది సరైనది కాదు అని గద్దిస్తూనే వచ్చాడు. ఆయన గద్దిస్తున్న ప్రతిసారి కూడా హేరోదుకి మరి భయాన్ని, భీతిని ఆయన జీవితంలో ఒక ఆందోళనకరంగా మారిపోయింది. ఆ సమయంలో ప్రతి ప్రవక్త జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రకటించే క్రమంలో దేవుడు ముందుగానే తెలియపరిచినట్లుగా అనేకమైనటువంటి వారు మిమ్మలను ఎదురికిస్తారు, అనేక రీతుల్లో మీకు శ్రమలు వస్తాయి, అనేక మంది మిమ్మల్ని హింసిస్తారు అని చెప్పినట్లుగానే ఈరోజు యోహాను గారి జీవితంలో అదే సంఘటనను, దుర్ఘటనను మనం వింటూ ఉన్నాం సువార్త పట్టణంలో. కనుక ఈ సువార్త పట్టణంలో విన్నటువంటి ఈ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 సత్యాలు. ఎందుకు అంటే ఈ హేరోదు, హెరోదియా మరియు వారు కుటుంబం వారు చేసినటువంటి తప్పుదమే పదే పదే మనము కూడా తరచుగా చేస్తూ ఉంటాం. అందుకే మరి బాప్తిస్మపు యోహాను గారి యొక్క మరణము ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు 3 ప్రధానమైనటువంటివి ఈనాడు వాక్యం ద్వారా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని సరైనటువంటి రీతిలో గుర్తించకపోవడమే హేరోదు మహారాజు చేసినటువంటి ఒక గొప్ప తప్పుదము. హేరోదు మహారాజుకు చాలా స్పష్టముగా తెలుసు ఏమిటి, యోహాను గారు నీతిమంతుడు, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ప్రవక్త, ఆయన ప్రజలందరి చేతిలో ప్రజలందరి దృష్టిలో గొప్పవాడుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క అత్యంత ప్రీతి కలిగినటువంటి దైవ సేవకుడు అని తెలిసినప్పటికీ హేరోదు మహారాజు దైవ స్వరాన్ని వినటానికి బదులుగా అతడు వేరొక స్వరాన్ని ఆలకించి, స్వీయ నిర్ణయాన్ని, స్వరాన్ని ఆలకించి పాపములో పడిపోవడానికి అతనికి సహాయపడుతూ వచ్చింది, దోహదపడింది. ఎందుకు అంటే హేరోదు మహారాజు ఎప్పుడైతే యోహాను గారిని చెరసాల్లో వేయించాడో, ఈరోజు వాక్యాన్ని మనం చదువునప్పుడు చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. ఆయన నీతిమంతుడు అని తెలిసినప్పటికీ కూడా హేరోదు మదిలో కలత చెందినప్పటికీ కూడా ఆయన మరి ఏమీ చేయలేక అతను చెరసాలలో ఉంచినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అందుకే మనము కూడా ప్రియమైన బిడ్డలారా చాలా తరచుగా దేవుని యొక్క స్వరానికి బదులుగా ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుల వల్ల లేదా ఇతరుల యొక్క స్వరాన్ని ఆలకించడానికి ఎక్కువగా మనము కూడా ఇష్టపడుతూ ఉంటాము. కొన్నిసార్లు సత్యానికి బదులుగా అసత్యాన్ని వినడానికి మనము మన చెవులను మరి అర్పిస్తూ ఉంటాం. ఇదే మనం చేస్తున్నటువంటి పొరపాట్లు కూడా చాలాసార్లు. సత్యాన్ని వినడం కొన్నిసార్లు కఠినంగా ఉండవచ్చు, కానీ అది మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని వింటామో అది మన జీవితంలో మంచి ప్రతిఫలాన్ని అందిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనము అసత్యాన్ని వింటూ అదే సరైనటువంటిదిగా అని మనము కండ్లు మూసుకొని గుడ్డివాడిలా ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు మనము కూడా మరి గుడ్డివాడు దారి చూపించినప్పుడు మనము కూడా ఏ విధంగా అయితే మరి కుంటలో పడతామో మన జీవితము కూడా అలాగే ఉంటూ ఉంది. కనుక మనము మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కదా, అప్పుడు ఆ వాక్యానికి బదులుగా, ఆ వాక్యాన్ని వినడానికి బదులుగా మనము వేరొక స్వరాన్ని విన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు మన జీవితంలో మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగా కృంగిపోవడానికి దారి తీస్తూ ఉంది.
పదే పదే మన జీవితంలో అది కలవరపాటుగాను కలతగాను మిగిలిపోతుంది. హేరోదు మహారాజు జీవితంలో జరిగింది అదే. యోహాను గారిని చంపివేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారో, ఆయన వాక్యాన్ని, ఆయన అద్భుత కార్యాలను విన్న ప్రతిసారి హేరోదు మహారాజులో కలవరపాటు మరి భయాందోళనలు మరి వస్తూ ఉండేవి. కారణం ఏంటి అంటే ఆయన చేసినటువంటి కార్యము తప్పు అని ఆయనకు తెలిసినప్పటికీ దైవస్వరానికి బదులుగా ఈ లోక సంబంధమైనటువంటి మరి స్వరాన్ని విన్నప్పుడు ఇలాంటి పొరపాట్లలో మనం కూడా పడిపోయి జీవితాంతము కూడా మానసికమైనటువంటి క్షోభలో, మానసికమైనటువంటి నిరుత్సాహంలో, భయాందోళనలో బ్రతుకుతూ ఉంటాం. అందుకే మనం వినవలసినది మన మనస్సాక్షిని, దేవుని యొక్క స్వరాన్ని. అది సరైనటువంటి మార్గములోను వెలుగులోను మనల్ని నడిపిస్తుందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంక రెండవదిగా మరి ఈనాటి వాక్యం మనకు తెలియచేసేటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే, మనం ఎన్నడూ కూడా కోపాన్ని, ద్వేషాన్ని మనలో ఎప్పుడూ కూడా ఉంచుకొనకూడదు. యోహాను ప్రవక్త ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వారికి చెబుతూ ఉన్నాడో, హేరోదును హెరోదియాను గద్దిస్తూ ఉన్న క్రమంలో వారు ఆ గద్దింపును తీసుకొనకపోగా, ఆ మందలింపును సరిచేసుకొనకపోగా, తిరిగి హెరోదియా యోహానుపై అమితమైనటువంటి కక్షను, కార్పుణ్యాన్ని, కోపాన్ని తనలో నింపుకుంటూ వచ్చింది. తద్వారా ఆమె చేసినటువంటి ఒక గొప్ప పొరపాటే యోహాను గారిని చంపివేయడము. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఇలాంటి సంఘటనలు మనం వింటూ వచ్చాం. మొదటి ఆదిలోనే కయ్యోను తన సహోదరుడు మెప్పును పొందాడు అని కోపముతో రగుల్చుకుంటూ చివరికి తన సొంత సహోదరునే చంపివేశాడు. అదేవిధంగా మరి ఇస్సాకు యొక్క 12 మంది కుమారుల జీవితంలో కూడా యోసేపు కథలు చెబుతూ ఉన్నాడు అని, యోసేపు తండ్రి యొక్క మన్ననలు పొందుకుంటూ ఉన్నాడు అని తక్కిన సహోదరులందరూ కూడా కోపాన్ని రగిల్చుకుంటూ చివరికి తన సహోదరుని మరి ఎన్నో ఇబ్బందులు పాలు చేసి చివరికి చంపివేయాలని చూసి మనసు ఒప్పక ఇదిగో బయట దేశం వారికి అమ్మివేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మన జీవితంలో ఎప్పుడైతే కక్షను, కోపమును మనం పెంచుకుంటూ ఉంటామో అది అనేకమైనటువంటి ప్రమాదాలకు దారితీస్తుందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే మరి గొప్పవారు అంటూ ఉంటారు పెద్దలు, మానవుని యొక్క కోపము ఎండిపోయినటువంటి ఆకు వలె ఉండాలి తప్ప రగులుతున్నటువంటి కణిక వలె ఎప్పుడూ కూడా ఉండకూడదంట. ఎందుకు అంటే ఎండిపోయినటువంటి ఆకు ఒక్కసారి మండినప్పుడు నిమిషాల్లో అది మండి బూడిదగా మారి కంటికి కనిపించదు. అలాంటిదిగా మన కోపం ఉండాలి. అంతే తప్ప మండుతున్నటువంటి కణిక వలె ఉండకూడదు. మండుతున్నటువంటి కణిక యొక్క స్వభావం ఏమిటి అంటే ఆ కణిక పైకి బూడిదగానే ఉంటుంది, ఆరిపోయిన దానిలాగా ఉంటుంది. కంటికి కనిపించినప్పుడు ఇది మంట లేదు, దీనికి ఎలాంటి నిప్పు లేదు అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ దాన్ని మనం పట్టుకున్నప్పుడే దాని యొక్క సెగ, వేడి అది మనల్ని కాల్చే దానిలాగా ఉంటుంది. అలాంటిది మనం బయట పారవేసినప్పుడు ఊరినే తగలబెడుతూ ఉంటుంది. అలాంటి కోపము, అలాంటి స్వభావము, అలాంటి కోప స్వభావం మనలో ఉండకూడదు అని ప్రభు వాక్యం తెలియపరుస్తుంది. ప్రియదేని బిడ్డలారా, అదే హెరోదియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. తను యోహాను గారు ఖండిస్తూ గద్దిస్తున్న సమయంలో దాన్ని సరిచేసుకోవడానికి బదులుగా ఆయన పైన విపరీతమైనటువంటి కోపభావాన్ని, ద్వేషభావాన్ని పెంచుకొని చివరికి ఒక నీతిమంతుని చంపివేయడానికి కారకురాలయ్యింది. ఇది మనము కూడా ఎవరైనా మంచి చెబుతూ ఉంటే, ఎవరైనా గద్దిస్తూ ఉంటే వారిపైన మనం కక్షను పెంచుకుంటూ ఉంటాం, కోపాన్ని పెంచుకుంటూ ఉంటాం. అది సరైంది కాదు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా మనము వినకుండా దానికి బదులుగా
చెప్పినటువంటి వారిపైన కక్షను పెంచుకుంటూ ఉంటాం. అనేకమైనటువంటి సంఘటనలు ఇప్పుడు మనం న్యూస్లో కానీ పేపర్లో చదువుతూ ఉంటే ఇలాంటివి అనేకమైనటువంటి సంఘటనలను వింటూనే ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. ఇంక మూడవదిగా మనం ఈనాటి వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, తొందరపాటులో ఎన్నడూ కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి సత్యాన్ని ఈనాడు వాక్యం బోధిస్తూ ఉంది. ఇదిగో హేరోదు మహారాజు తాను హేరోది యొక్క కుమార్తె వచ్చి నృత్యము చేసింది కానీ తాగినటువంటి మైకములో ప్రజలందరి ముందు మరి మన్ననలు పొందుకోవటానికై ప్రజలందరి దృష్టిలో గొప్పవాడిగా పిలిపించుకోవడం కోసమై తాను ఒక అవివేకపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నాడు. ఇది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం కూడా కొన్నిసార్లు తాగినటువంటి మరి మత్తుల్లోనో లేదా వారు వీరు చూస్తున్నారు కానీ గొప్పల కోసం మనం నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మరి ఈ వాక్యము ద్వారా ఈ 3 సత్యాలు మనం కూడా గ్రహించుకొని మన జీవితంలో ఇలాంటి జీవిత విధానాన్ని కాక దేవుని వాక్యాన్ని స్వరాన్ని మన జీవితంలో మన హృదయంలో మన మనస్సులో చెబుతూ ఉన్నప్పుడు ఆ స్వరాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజలను సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడును నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైంటూ మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమంది. తరలి రారండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమంది. జీవ విందు మనకై వెలసినండి. ఈ జీవ విందు మనకై వెలసినండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి. తరలి రారండి ప్రభు విందు కొరకు తరివి తీరంగలో కొందమంది. తరలి రారండి ప్రభు విందు కొరకు తరివి తీరంగలో కొందమంది. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపొదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యములను పరిపూర్తిని చేయుము. మాకు సంపూర్ణతను నొసగుము, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయముల యందును మేము నీకు ప్రీతి పాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగి